శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ నీ కోసం అమృత గడియలు తీసుకొచ్చానమ్మా, నీ కష్టాల నుండి నిన్ను గట్టెక్కించబోతున్నానని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశంలో తెలపబోతున్నారండి. మరి దుర్గమ్మ పంపిన సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్య లేవాలంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి జ్యోతిషాలయం అండి. మన గురువు పేరు వచ్చి పివై శ్రీనివాస్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9726876579. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి. దూర ప్రాంతాలు ఉన్నవారికి కూడా మన గురువుగారు ఫోన్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం తెలుపుతారు. మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా మన గురువుగారిని ఒకసారి సంప్రదించండి. 100% ప్రతి ఒక్క సమస్యకైతే మన గురువుగారు పరిష్కారం తెలుపుతారండి. ఇక దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి, మార్పు అనేది చాలా సహజం. అది మనిషిలోనూ కాలంలోనూ ప్రతిసారి కనపడుతూనే ఉంటుంది. ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు కదా. చూడమ్మా, నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందే అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుంది. కాలం మారుతూ ఉంది, కానీ బిడ్డ నువ్వు అక్కడే ఆగిపోయావమ్మా. కాలానికి అనుగుణంగా నడవటం నేర్చుకో, నీలోను మార్పు తెచ్చుకో. ఎప్పుడైతే కాలాన్ని నువ్వు అనుసరిస్తావో నీ జీవితం కూడా అద్భుతంగా మారుతుంది. మార్పు సహజమని గ్రహించాలి, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. దానినే నేర్పరితనం అంటారు, సమయానుగుణంగా నడుచుకోవడం అంటారు. బిడ్డ ఈ ఒక్కటి నువ్వు గ్రహిస్తే చాలు, ఇక ఎప్పుడు కూడా నీ జీవితంలో నువ్వు బాధపడవు. అప్పుడే నీ సమస్యలన్నీ కూడా సవ్యంగా సజావుగా కూడా జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు? ఒక్కసారి నువ్వే ఆలోచించు. ఇవన్నీ చేయగలిగింది నీవు మాత్రమే. నీ జీవితాన్ని కేవలం నువ్వు మాత్రమే మార్చుకోగలవు. నేను తప్పకుండా నీకు మంచి దారి మాత్రం చూపిస్తానమ్మా. అందులో నడవలసింది నువ్వే కదా. ఇప్పటికీ నీకు ఎన్నోసార్లు చెప్పాను బిడ్డ, నీకు ఎన్నో అవకాశాలు నేను ప్రసాదిస్తున్నాను, గొప్ప గొప్ప మార్గాలు నేను చూపిస్తాను. కానీ నీ గమ్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం నువ్వేనని ఎప్పటికైనా గ్రహించు. ఎప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉంది కదమ్మా. అలాంటి సమయంలో కూడా బాధపడవద్దు. వెంటనే నీ దుర్గమ్మని గుర్తు తెచ్చుకో. క్షణంలో నేను నీ ముందుకొచ్చి నీ బాధనంతా తొలగిస్తానమ్మా. ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నీ తల్లిపై ధ్యానిస్తూ ఉండు తల్లి. గుర్తుపెట్టుకో బిడ్డ, నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా ఆకలి వేస్తే ఆహారమే కదా తినేది. అలానే నీకు ఎంత గుర్తింపున్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే అని గ్రహించు. నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారు. నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే. ఇక్కడ ధనం ఉంటే ధనవంతులు అంటారు తల్లి, దానం చేస్తే భగవంతుడు అంటారని తెలుసుకో. మరి ఏమీ లేని వాళ్ళని ఏమంటారనుకో మాత్రం అనుకోవాక. ఏమున్నా లేకపోయినా నీలో మంచి గుణం ఉంటే మంచి బిడ్డవే అంటారు. ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతూ ఉన్నారమ్మా. కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి. ఈ తల్లి మార్గంలో నడువు. నీ కష్టవిషయాలు నేను తీసుకొస్తాను. ఎవరైతే ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలని చూస్తారో అవతారాన్ని గుర్తించు. ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండు. ఎందుకో తెలుసా, నీకు మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను. నీ నుండి నేను ఆశించేది ఆ సహాయమే చేయడానికి. నీకు ఈ తల్లి ఎప్పుడూ తోడుగా ఉంటుందని బిడ్డ. ఒక్కసారి మంచిగా ఆలోచించి మంచి పనులు చేస్తూ ఉండు. ఒక్కసారి దానం చేయి తల్లి.
నీతో మళ్ళీ మళ్ళీ నేను దానం చేస్తాను, నీకు నేను ప్రసాదిస్తాను. గొప్ప భవిష్యత్తును నేను నీకు అందిస్తానమ్మా. దానం చేసే గుణం ఉన్న వారికి ఎప్పుడు మంచి స్థానంలో ఉంటానని గుర్తించు. దుర్గమ్మ, మీరు ఎప్పుడు మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి తల్లి అని నన్ను కోరుకునే నువ్వు ఇకపైన సమాజం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు తల్లి. ఇందులో రహస్యం ఏమిటో నీకు అర్థమవుతుంది. అందరూ బాగుంటే ఈ సమాజంలో నువ్వు ఉంటావని గుర్తుంచుకో. దాని అందరి గురించి ఆలోచించే నీ గురించి ఈ తల్లి ఆలోచిస్తుందని గ్రహించు. ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా. నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివైపోతావు. నీలో ఈ మార్పు కోసమే కొన్ని పరీక్షలు కూడా నీకు వస్తూ ఉంటాయి తల్లి. అవన్నీ తట్టుకోలేక అలసిపోయి, దుర్గమ్మ ఎందుకు నాకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు తెచ్చావు తల్లి అని నా దగ్గర బాధపడుతూ ఉంటావు. ఆ సమయంలో నీకు తెలియదు బిడ్డ, అవి కేవలము నీ దుర్గమ్మ నీకు పెట్టే పరీక్షలని. ఇవన్నీ కూడా నువ్వు బాగుపడాలని నేను చేస్తున్నవని నీ తల్లిని నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అందరూ బాగానే ఉన్నారు, కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ఇలానే ఉండిపోయానమ్మా. నన్ను కూడా ధనవంతుని చేయి దుర్గమ్మ, నా కోరిక నెరవేర్చు, నేను కూడా ఆనందంగా ఉంటానని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు. సరే బిడ్డ, ఇక నీ కష్టానికి అన్ని రకాల ఫుల్ స్టాప్ పలకబోతున్నాను. ఒక విషయం గుర్తుపెట్టుకోమ్మా, ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తి పడడం నేర్చుకోవాలి. ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా సరే ఆనందంగా గడిపేయవచ్చు. లేనిపోని కోసం ఆరాటపడకు బిడ్డ, దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేయి. నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు, నీకే సమాధానం దొరుకుతుంది బిడ్డ. ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలుసమ్మా, తెలియదమ్మా. కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్టుగా మారుతూ ఉండటం నేర్చుకో. అప్పుడే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ జీవితం అనేది అన్నిటినీ ఇచ్చేస్తుంది తల్లి. నీ తిండి లేని రోజులు, తినడానికి సమయం రోజులు, నిద్రలేని రాత్రులు, పగలు పట్టని రాత్రులు, ఓటములు, గెలుపులు, అందాన్ని ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాలను, తోడుగా ఉండే బంధాలను, ఏడిపించే చుట్టాలను, ఒంటరిగా బాధపడే క్షణాలను, ఇలా ఆ ఎన్నిట్లో జీవితం పరిచయం చేస్తుందో ఇవన్నీ నీకు నచ్చకపోయినా సరే నువ్వు వాటిని ఎదుర్కోవాల్సిందే, వాటన్నిటినీ తాటాల్సిందే. ఇలా కాకుండా నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో జీవితం మాగిపోతుందమ్మా. గుర్తుపెట్టుకో తల్లి, తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం అనే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వే వినే కొన్ని మాటలే బిడ్డ. అది నీకు మంచి జాడను చూపిస్తాయి, జాగ్రత్తగా ఉండు. ఒక్కసారి ఆలోచించమ్మా, నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతుందని. కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు, చెడు చెప్పేవారికి దూరంగా ఉండు. జాగ్రత్త బిడ్డ. ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మా. మాట్లాడే మాట జాగ్రత్త, నిజం మాత్రమే మాట్లాడు. నా బిడ్డలు ఎవరి పతనానికి కారణం కాకూడదు. అందరూ మంచి కోరేవారే నా బిడ్డలు అవుతారు. నువ్వు కూడా నీలో ఉన్న కొన్ని చిన్న తప్పులు సరిదిద్దుకుంటే చాలు, ఈ తల్లికి దగ్గరైపోతావు. తల్లి, నువ్వు నా తల్లి అని అందుకే ఈ తల్లి కోసం నీకు వెతుక్కుంటూ వచ్చానని ఈ వార్త చెప్పడానికి వచ్చాను. కొంచెం మారు చాలు. నీ దుర్గమ్మ నీకు దగ్గర చేసినట్టు చెయ్యి. నీకు ఏది కావాలో అది నేను అందిస్తాను. తల్లి, నీకు అంతా శుభం కలుగుతుంది. నిజాయితీగా ఉండు బిడ్డ, నీకు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. నువ్వు దరిచిపోయిన దాని గురించి తలుచుకొని బాధపడకమ్మా. నీకు తోడుగా నేనున్నాను. ప్రశాంతంగా ఉండు. భగవంతుడు నీకు ప్రసాదించిన దానితో తృప్తిపడు. నీ దుర్గమ్మ చెప్పింది అర్థమవుతుందా తల్లి? ఇకనైనా సరే నిన్ను నువ్వు మార్చుకో. కష్టం వస్తే అక్కడే ఆగిపోవద్దు, దాన్ని దాటి అడుగు ముందుకు వేయి. నీకు మార్గం నేను చూపిస్తాను తల్లి. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, ఇది నీకు చాలాసార్లు చెప్పాను కూడా. ఒక ఉదాహరణ చెప్తాను విను. చూడమ్మా, తినే ఆ అన్నంలో రాయి పడిందని రాయి తీసేసుకుంటాం, అన్నం పడేసుకుంటామా? అలానే రాయి తీసి పడేస్తాం. కాలికి ముళ్ళు గుచ్చుకుందని కాలు తీసి పడేస్తామా? ముళ్ళును పీకి పడేస్తాం. అలానే తల్లి జీవితంలో కష్టం వచ్చిందని జీవితాన్ని దూరం చేసుకోకూడదు, కష్టాన్ని దూరం చేయాలి. అర్థమవుతుందా? నీకు ఎక్కడ ఏది ముఖ్యమో ఒక చిన్న ఉదాహరణతో నీకు చెప్పాను. ఇక నువ్వు ఏ విధంగా అర్థం చేసుకుంటావో నీ ఇష్టం. మానవ జన్మ మళ్ళీ మళ్ళీ దొరకదు బిడ్డ. ఉన్నప్పుడు చాలా ఆనందంగా గడిపి నా దగ్గరకు రా.
మళ్ళీ ఈ జన్మ నీకు ఎప్పుడు అలా దొరుకుతుందో ఎవరికి తెలియదు బిడ్డ. వేల సంవత్సరాలు పట్టచ్చు. అందుకే ఇప్పుడు గడిపేటువంటి ఈ జీవితాన్ని ఆనందంగా గడుపు. ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ గడుపు. కష్టం వస్తే భయపడకు, కృంగిపోకు. నా తల్లి నామస్మరణ చేస్తూ ప్రశాంతంగా నీ గుండె మీద నీ జీవితాన్ని గడుపు. నీ ప్రతి అడుగులో ఈ తల్లి తోడుగా ఉంటుందమ్మా. నాపై నమ్మకం ఉంచు, ప్రశాంతంగా ఉండు. ఈ సందేశంలో నీ తల్లి నీకేదైతే చెప్పిందో ఆ విధంగా ప్రయత్నించు. అతి త్వరలోనే నువ్వు కోరింది నీ దగ్గరకు వస్తుంది. నీ జీవితం నువ్వు ఊహించని విధంగా మారుతుంది. కాలం అనుగుణంగా నడవటం నేర్చుకో. ఎప్పుడైనా సరే కాలం మనకు ఎదురు తిరిగినప్పుడు మనం కాలానికి తగ్గట్టుగా పోతేనే మన జీవితం అనేది మారుతుందని మాత్రం నువ్వు గుర్తించు బిడ్డ. అన్నీ దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు చెప్పినటువంటి సందేశం అండి. దుర్గమ్మ చాలా స్పష్టంగా చెప్పారు. ఈరోజు కాలం అనేది మారిపోతూ ఉందమ్మా, దానికి తగ్గట్టు నువ్వు నడుచుకుంటూ ఉండు. నువ్వు అక్కడే ఆగిపోతే ఎలా అని సంతోషంగా ఉండలేవు. కాలానుగుణంగా మారు, సమయస్ఫూర్తి అని దుర్గమ్మ అంటూ ఉన్నారు. నిజమే కదండి. కాలం ఎంతో వేగంగా నడుస్తూ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం నడవాలే కానీ నేను పాత్రలోనే ఉంటాను, నేను ఇక్కడే ఉంటానంటే ఎవరు కూడా తమ జీవితాన్ని ప్రశాంతంగా గడపలేరు, సంతోషంగా ఉండలేరు. అదే ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తున్నారండి. కాలానుగుణంగా నువ్వు మారమ్మా. నీకు ఏదైనా సమస్య వస్తే నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను. ప్రతి ఒక్క రోజు నువ్వు వచ్చి నా దగ్గరకు తల్లి నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నావు కదా. మరి తర్వాత వచ్చినప్పుడు ఈ సమాజం బాగుండాలని, సంతోషంగా ఉండాలి దుర్గమ్మ అని మనస్ఫూర్తిగా ఒక్కసారి వేడుకో. దానికి కూడా ఒక అర్థం చెప్పారని దుర్గమ్మ ఈరోజు. ఎందుకు నేను అలా చెప్తున్నాను ఉన్నానంటే సమాజంలో అందరూ బాగుంటే ఆ సమాజంలో నువ్వు కూడా ఉంటావమ్మా. 10 మంది బాగుంటేనే ఆ 10 మంది మంచి కోరే వాళ్ళు బాగుంటారు, ప్రశాంతంగా ఉంటారని. ఇంట్లో ఉన్న దాంట్లో తృప్తిపడు. భగవంతుడు నీకు ఇచ్చే ప్రసాదించిన దాంట్లోనే తృప్తిపడు, లేని దానికోసం ఆరాటపడకని దుర్గమ్మ ఈరోజు చెప్తూ ఉన్నారండి. నిజంగా దుర్గమ్మ చెప్పిన సందేశంలో మంచి పరమార్థం ఉందండి. లేనిపోని వాటి కోసము పరిగెత్తే కన్నా భగవంతుడు ఇచ్చిన దాంట్లో తృప్తిగా బతకమని నిజంగా దుర్గమ్మ మంచి సందేశం ఇచ్చారు తన బిడ్డలకి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.